ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. మేష లగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క రాశ్యాధిపతి మీ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి, మీది లగ్నం వచ్చేసి హీట్ రిలేటెడ్ అంటే ఉష్ణ సంబంధించిన లగ్నంగా చెప్తూ ఉంటారు. కారకుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఇక్కడ కలిగేటువంటి మంచి పరిణామం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఏమిటది అంటే, కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాడు. ఇక్కడ అంటే ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఒక లీడర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా రాబోయే 45 డేస్ అద్భుతంగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మే 2 నుంచి గుర్తుపెట్టుకోండి. కానీ హీట్ రిలేటెడ్ కారకుడు కాబట్టి, ఇది ఎండాకాలం కాబట్టి కాస్త వడదెబ్బలు తగలడం, కొంచెం అగ్ని సంబంధించినటువంటి విషయాల్లో అగ్నితత్వ గ్రహం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు 2వ స్థానంలో 15వ తేదీ వరకు ఆల్మోస్ట్ రవి కానీ అంటే పంచమాధిపతి ఒకటి, శుక్రుడు, అదేవిధంగా బుధుడు 2వ స్థానంలో ఉంటున్నారు, గురువు కూడా. అందుకని ఏమిటి, ధనపరంగా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఈ 2వ అధిపతి కొంత కంబస్ట్ అయ్యాడు కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ అధిపతి కూడా మీకు అక్కడే ఉన్నాడు కాబట్టి లోన్ రిలేటెడ్ సంబంధంగా మీకు ధనయోగం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఏదైనా గృహం కొనుగోలు చేసేటప్పుడు, వాహనం కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. తొందరపడి ఏదో మనీ కట్టేయడం లాంటివి దయచేసి చేయకండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి కూడా రవి 2వ స్థానంలోకి వచ్చినందుకు క్రియేటివ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, అదేవిధంగా కొంతవరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వడము, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఫలిస్తున్నాయి. అయితే ఈ అష్టమాధిపతి కూడా ఈ కుజుడు లగ్నంలో ఉన్నందుకు, ముఖ్యంగా మీరు ఈ శుక్రుడు కంబస్ట్ అయినందుకు 1, 2వ తేదీల్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అందులో ముఖ్యంగా 12వ స్థానంలో చంద్రుడు రాహుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 1, 2 తేదీలు నీటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఇక మీకు ఈ నెల చాలా మటుకు మీకు ఈ శని భగవానుడు ఎవరైతే దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమాధిపతి లాభంలో ఉన్నందుకు, ఏ స్థానం వైపు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వెళ్తున్నందుకు, 12వ అధిపతి కూడా మీకు 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో విదేశీ కారకుడు ఉన్నందుకు మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కానీ, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, అంటే మీరు ఒక వ్యాపారస్తులైతే, లేదా మీరు ఏదైనా అక్కడికి వెళ్ళి ఇంకేదైనా సెర్చ్ చేసుకుందాం అనుకోవడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. బికాజ్ ఆఫ్ మీకు 2nd లార్డ్ అంటే ఫైనాన్స్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ కంబస్ట్ అయినటువంటి ఆ యొక్క స్థితి నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఈ 2లో ఉండే గ్రహాలు, అధిక గ్రహాలు ఉన్నందుకు ఎంత ఆటంకాలు వస్తున్నా, ఏదేమవుతున్నా కానీ ఏదో రూపంలో మీకు డబ్బులు మాత్రం వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త నిత్యము కాస్త గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి, గోవుకి గ్రాసం తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది.